థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి యొక్క సుహస్తాలతో సువర్ణస్తాలతోటి మల్లవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి 130 కోట్ల రూపాయలతోటి పథకాన్ని శంకుస్థాపన చేయడం ప్రారంభించడం. అయితే నేను సభ నిర్వహించలేను, దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది సార్. ఇంకా కేశవ్ గారు 10 నిమిషాల్లో మొదలు పెట్టాలి. ఇంకా ముగ్గురు కన్నా అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు. 17% పనులు చేయడం జరిగింది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు. తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన దురాలోచనతో గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం మీరు ప్రత్యేకించి వాళ్ళు డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు. దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఇసుక పాలసీ, ఈ ఇసుక పాలసీ దయచేసి కూర్చోండి. ఇంకా లాభం లేదు. ఐ హావ్ టు యూజ్ మై డిస్క్రిప్షన్. ఐఎమ్ సారీ సార్. రెడ్డప్ప గారు మాధవి స్టార్ట్ చేయమ్మా. సీనియర్ మోస్ట్ సభ్యులు సార్, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? ఏంటి ఇది? కూర్చోండి సార్. మీరు ఒకటి చెప్తారు. ఈ బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి విధానం ఇక ఈ బడ్జెట్ యొక్క వివరాల్లోకి వెళ్తే, వివరాలతో పాటు క్లుప్తంగా వివరాలను ఒక్కసారి సభ దృష్టికి తెస్తూ నాకు తోచినటువంటి సలహాలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ఎక్కువ జనాభా దేన్ని ఆధారంగా పెట్టుకుని జీవిస్తారో ఆ వ్యవస్థకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే రైతాంగ వ్యవస్థ. వ్యవసాయం మీద చూసుకున్నట్టయితే ఈవేళ మనం 43,000 కోట్ల రూపాయల చిల్లరే వ్యవసాయ అనుబంధ రంగాలకి, వ్యవసాయ ఉపయోగకరమైనటువంటి నీటి వనరులకి ఇంత భారీ ఎత్తున బడ్జెట్లో పెట్టడం అన్నది ఇక్కడ ఎక్కువ జనాభా జీవించేటటువంటి రైతాంగ వ్యవస్థకి ఒక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విధానం స్పష్టమవుతుందని మనవి చేసుకుంటున్నా. అధ్యక్ష, అలాగే ఏ రాష్ట్రంలో అయినా విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఏర్పడాలంటే, ఆ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రం సుసంపన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని పురస్కరించుకుని అందుకోసమే విద్యా వ్యవస్థలో చూస్తే 29,909 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మనం పెట్టుకోవడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం యొక్క విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడాలనేటటువంటి అనే ఉద్దేశం చాలా క్లియర్గా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పేదవారికి విద్యా వ్యవస్థను చేరువుకు తీసుకురావడానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినటువంటి విధానం చూస్తే ఇది మన ఆలోచన విధానం ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రాష్ట్రంలో పేదవాడు ఉండకూడదు,
అందరూ సుసంపన్నంగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థిక పరిపుష్టితోటి అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఇటు సంక్షేమానికి, తాత్కాలిక సంక్షేమానికి కానీ శాశ్వత సంక్షేమానికి కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెనువెంటనే ఆదుకునేటటువంటి విధానం కానీ ఈ మూడు ప్రతిబింబించేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో ఇవాళ సంక్షేమానికి కేటాయించినటువంటి నిధుల యొక్క విధానం చూస్తే మన కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలియజేస్తుంది. నెహ్రూ గారు, అయ్యా కేశవ్ గారు వచ్చేలోపు కనీసం ఇంకో ముగ్గురు కన్నా అవకాశం అయ్యా, ఎఫ్ఎం వచ్చేలోపు మీరు అనే లోపల నేను మాట్లాడతాను. అంటే అంటే అంత తొందరగా మాట్లాడితే ఓకే, ఆయన ముగ్గురు కన్నా ఆరోగ్యం ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామని చెప్పుకోవడంలో తప్పు లేదన్నది నా భావన. ఆ అవకాశం ఖచ్చితంగా నాకు మీరు దయించి నాకు టైం ఇవ్వాలి. మీకు నా మీద ఉన్నటువంటి చనువుతో మీరు నన్ను నిరోధించడానికి మాత్రం చూడొద్దు. ఏ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం ప్రజల యొక్క శ్రమశక్తితోటి ఆ రాష్ట్రం సుసంపన్నమవుతుంది. ఆ ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను 18,421 కోట్లు కేటాయించడం జరిగింది. దీనివల్ల ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడటమే కాకుండా సామాన్యుడికి అన్ని రకాలైన వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కానీ, ఆరోగ్య శాఖ మంత్రి గారికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాది చిన్న విన్నపం. ప్రతి నియోజకవర్గానికి సామాన్యుడికి ఏదైతే వైద్యం అందుబాటులోకి రావాలని చెప్పి మనం కోరుకుంటున్నామో అది అందుబాటులోకి రావాలనుకుంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి మెయిన్ స్పెషలిస్టులందరినీ కూడా ఆ హాస్పిటల్కి స్టాఫ్నిచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం ఈ బడ్జెట్ కాకపోయినా రాబోయేటటువంటి బడ్జెట్లో అయినా సరే ఆ అవకాశాన్ని ఇచ్చి ప్రతి దిక్కున కూడా ఇవాళ సిఎస్సీలు ఉన్నాయి నియోజకవర్గానికి. ఆ సిఎస్సీనే ఇవాళ 30 పడకలు 50 పడకల హాస్పిటల్గా ఉన్నాయి. వాటిని 100 బెడ్ హాస్పిటల్గా మనం నిర్మాణం చేసుకోగలిగితే సామాన్యుడికి మాత్రం వైద్యం అందుబాటులోకి వస్తుంది.